కమనీయం రాములోరి కళ్యాణం మిథిలా మైదానంలో వైభవంగా వేడుక. భారీగా తరలివచ్చిన భక్తులు, రామనామస్మరణతో మార్మోగిన వీధులు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్, పాల్గొన్న రాష్ట్ర మంత్రులు. నిన్న కుటుంబ సమేతంగా ఆయన పోయి పట్టు వస్త్రాలు సమర్పించారు. శోభాయమానంగా శోభాయాత్ర సీతారాం బాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు నడిచింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఇంకొక వార్త వచ్చేసి బీఆర్ఎస్ సభపై సర్కారు కుట్ర, రజతోత్సవ సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు, వరంగల్లో పోలీస్ యాక్ట్ అమలు, ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు సెక్షన్ 30. ఏప్రిల్ 6 నుంచి నిన్నటి నుంచి మే 5 వరకు అంట, నెల రోజులు సెక్షన్ 30 అట. కమిషనరేట్ పరిధిలో మీటింగులు, ఊరేగింపులు నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి. ఏంటంటే గిచ్చి మరీ కయ్యం పెట్టుకునే కథలు అంటారు వీటిని. గిచ్చి మరీ కయ్యం పెట్టుకోవాలి. వాళ్ళ సందాల వాళ్ళు, వీళ్ళ సందాల వీళ్ళు ఉంటే మంచిగా ఉండదు. ఏం చేయాలి, వానికి గిచ్చాలి. పక్కనోని గిచ్చితే వాడు నన్ను ఎందుకు గిచ్చినవరా భయ అని చెప్పి వాడోటి వేస్తాడు, వీడోటి వేస్తాడు, వాడోటి వీడోటి వీడు, ఇది నడుస్తూ ఉంటుంది కథ. ఇది అదే ఉన్నది కథ, గిచ్చి కయ్యం పెట్టే కథ. అప్పటి నల్గొండలో కూడా కేసీఆర్ గిట్లనే ఒక సభ పెడతా అంటే, కేటీఆర్ సభకు కూడా పెడతా అంటే అట్టెట్లా పెడతారు మీరు అని చెప్పి చేసారు కేటీఆర్ సభకి నల్గొండలో మొన్న రీసెంట్గా. అట్లా పెడతారని అడ్డని చెప్పారు. చెప్తే వీళ్ళేం చేసిరు, హైకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ముఖం మీద కొట్టినట్టు అయింది లిటరల్లీ. ఇప్పుడు కూడా అదే కథ, ర్యాలీలు చేయొద్దు, ఇవి చేయొద్దు. వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్ కోసం అప్లై చేసారు. సరే ఈ కండిషన్లు గివిటితోటి మీరు సభ చేసుకోరని ఏదో చేయాలి, ఒడిసిపోతుంది. వాళ్ళ సభ వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ సందాలో వీళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, లేదు ఏం చేయొద్దు, ఊరేగింపులు సభలు ఏం ఉండొద్దు అని చెప్పి కంప్లీట్గా పోలీస్ యాక్ట్ అమల్లో పెట్టారు. పోలీస్ యాక్ట్ అమల్లో పెట్టారంటే ఏమన్నా 10 మంది గూడినా కూడా వేసుకొని పోయి లోపటేస్తారు అన్నట్టు. మరి ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని గెలుకుడు అన్నట్టు ఇది. మీరు ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు ఇట్లా, సభ మీరు పెట్టద్దు అని అడ్డుకున్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు పోతారు. మళ్ళీ కోర్టుకు పోయి హైకోర్టులో వేస్తారు. హైకోర్టు ఏం చేస్తుంది, కొన్ని కండిషన్లు పెట్టి ఇస్తుంది. ఎందుకంటే అదేం సంఘ విద్రోహ కార్యక్రమం కాదు, ఇంకోటి కాదు, ఒక పార్టీ సభ. హైకోర్టు క్లియర్గా పర్మిషన్ ఇస్తుంది, ఏమో కొన్ని కండిషన్లు పెడుతుంది, పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రభుత్వం ఎంత నిర్బంధంగా వ్యవహరిస్తూ ఉన్నది, ప్రజలను ఎంత ఇబ్బందులు పెడతా ఉన్నది, పార్టీలను ఎంత ఇబ్బందులు పెడతా ఉన్నది అనేది ప్రజలకు ఇంకింత తెలుస్తుంది. ఒక వాళ్ళ దాంట్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే, ఒక బహిరంగ సభ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇస్తే ఒడిసిపోయేది. కానీ అట్లా ఇవ్వకుండా ఇట్లా అడ్డంకులు సృష్టించడం వల్ల ఏమవుతుంది, ప్రజలకు ఇంకా మీ నిర్బంధం, మీ ఏమంటారు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎట్లా అడ్డంకులు చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలకి ఇంక వెళ్ళిపోతూ ఉంటాయి ఈజీగా. ఓహో కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా ఇట్లా ఆంక్షలు పెడుతుంది, ఇట్లా ఇబ్బందులు పెడుతుంది, ఏ సభ కూడా పెట్టుకొనిది, వాళ్ళందరూ ఇట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి ప్రజలకి ఇంకా అర్థమవుతా ఉన్నది. ఆల్రెడీ ఒక సంఘటన మీద ఒకటి మీద ఒకటి, హెచ్సియు కావచ్చు, లగచర్ల కావచ్చు, ఎక్కడికి పోయినా ఇదే. ఇప్పుడు ఆ సంగారెడ్డిలో ఒక డంపింగ్ యార్డ్ ఇష్యూ, ఇట్లా ఎక్కడికి పోయినా ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉన్నది, ప్రజలను నిర్బంధ పాలు చేసేది. సో ఆల్రెడీ నల్గొండలో కేటీఆర్ సభ అప్పుడు ఇదే కథ అయింది, గతంలో సభకు అట్లనే అయింది. మీరు అడ్డం పెట్టుడు, వాళ్ళు హైకోర్టుకు పోయి తెచ్చుకున్నాడు. ఏం ఉపయోగం చెప్పురు, దీనివల్ల ఏమన్నా అక్కడికి వచ్చింది ఉన్నదా అంటే ఏం లేదు, గెలకాలే, ఏదో ఒక ఇష్యూ చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఈ ఇష్యూలో వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే తెర వెనకాల ఇంకేమైనా వేరే కార్యక్రమాలు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మరి. అంటే ఇప్పుడు వీళ్ళు అడ్డం పెట్టడం, వాళ్ళు దానికి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకోవడం, ఇదంతా సినిమా నడుస్తూ ఉంటే గవర్నమెంట్ ఏమైనా తెర వెనుక వేరే కార్యక్రమాలు ఏమైనా చేద్దామని మరి, భూములు బదలాయింపులా, తాకట్టు పెట్టడాలా. ఆల్రెడీ మొన్న 10,000 కోట్లు వేసుకొచ్చారు అప్పట్లో, ఇవే హెచ్వి భూములు పెట్టి. ఇప్పుడు వాటిని పాప అమ్మదామని చూస్తే అమ్మనీయలే. దాన్ని ఏదో చేద్దామని మరి అట్లేమన్నా తెర వెనకాల ఏమైనా ప్లాన్ చేస్తుర్రా అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ డ్రామాలు ఎక్కువైతున్నాయి కదా. ఈ ఒకటి ఇక్కడ మనం ముంగట ఒకటి తీసుకొచ్చి పెడతారు, మనందరం దీన్ని చూస్తూ ఉంటాం, ఈ యువతల పక్కన ఇంకోటి నడుస్తూ ఉంటుంది, అసలు కథ వేరే నడుస్తూ ఉంటుంది. ఇది ఈ ఏడాది ఇప్పుడు ఎంత 16 నెలలు కరెక్ట్గా ఇవాళకి, డిసెంబర్కి ఏడాది, ఇవాళకి 4 నెలలు, 16 నెలల పండుగ ఇవ్వాలి. 16 నెలల పండుగ ఇవ్వాలి వీళ్ళకు. ఈ 16 నెలల పండుగలో చేసింది ఏంటంటే ఇవే నిర్బంధాలు, కేసులు, దాడులు, వీటిలో రెచ్చగొట్టే కార్యక్రమాలు, డైవర్షన్ డ్రామాలు. ఈ 16 నెలల్లో ఇదే సినిమా నడుస్తూ ఉన్నది. వేసిన క్యాసెటే వేసి పబ్లిసిటీ స్టంట్లు, ఇవన్నీ ఇవే నడుస్తూ ఉన్నాయి, వేరే ఏం లేదు. ఈ 16 నెలల పాలనలో జరిగేదంతా అవే అన్నీ.
బయటికేమో ప్రజల కోసం బాగా చేస్తున్నాం, ప్రజలను ఏమిటి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని ఊకుగా చెప్పుకోకూరు. ఇందిరమ్మ రాజ్యం అంటే అప్పుడున్న ఎమర్జెన్సీనే ఇందిరమ్మ రాజ్యం అని ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు, అదే చర్చించుకుంటారు. అది చెప్పుకుండానే బంద్ చేయరు. మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ బంద్ చేయరు. ఇందిరమ్మ రాజ్యం అంటే అప్పుడు ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు రోజులు ఉన్నాయి కదా, సేమ్ అవే అనుకుంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటుందా, అందుకే ఈ కేసులా, అందుకే ఈ అడ్డంకులా, ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటే పర్మిషన్లు ఇయ్యరు. ఇవన్నీ కూడా అప్పటి ఎమర్జెన్సీ రోజులే. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమన్నా సంక్షేమ రాజ్యంగా వచ్చే పాపం. ఎందుకంటే చాలామంది తెలియదు, ఈ పిల్లలు కొత్తగా వచ్చిన యంగ్స్టర్స్ అందరికీ, ఈ మధ్య ఓటాకు వచ్చిన పిల్లలు, ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ పెద్దగా తెలియదు గతంలో ఎట్లుండే, గతంలో ఏం జరిగింది, గతంలో నీళ్ళ కష్టాలు ఎట్లుండే, కరెంటు కష్టాలు ఎట్లుండే, దవాఖాన్లు ఎట్లుండే, ఈ వ్యవస్థ అంతా ఎట్లుండే. ఇందిరమ్మ రాజ్యము, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల దేశంలో వెళ్ళినటువంటి రాజ్యము, ఇదంతా ఇట్లా ఉండే, అవన్నీ కూడా చూసి ఉన్నారు. కానీ వీళ్ళకి కొత్త జనరేషన్కి పెద్దగా తెలియదు పాపం. తెలియక ఏం చేసిర్రు, మార్పు అనగానే గుద్దిరు. ఏ మార్పు తప్ప ఏం మార్పు లేదు. అంటే ఎక్కడ పోయినా ఏ మార్చడం తప్పితే ఏం మార్పు ఎక్కడుంది? అప్పుడు వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ మార్పు? ఇప్పుడు ఏ ఇష్యూ జరిగినా ఇప్పుడు ఇది క్వశ్చన్ చేస్తే అంటారు కావచ్చు, అప్పుడు మాకు కూడా అడ్డంకులు పెట్టారు, సభలు పెట్టుకొని ఇవ్వాలి, మేము కూడా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం అంటారు. 100% అంటారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏమున్నది? మీరు ఏం మార్పు తెచ్చినట్టు, ఏ లెక్కల మార్పు తెచ్చినట్టు? ఇదంతా కూడా కేవలం ఇప్పుడు ప్రతి ఇష్యూలో కావచ్చు, కేసుల విషయంలో అంటే అప్పుడు మా మీద కేసులు పెట్టిరంటారు. గురుకుల పిల్లలు చనిపోతున్నారు, ఆ ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే గత బీఆర్ఎస్ టైంలో ఫుడ్ పాయిజన్ కాలేదా అంటారు. ఈ కేసులు ఏంది అంటే అప్పుడు కేసులు పెట్టలేదా అంటారు. ఈ పంటలు ఎండిపోతున్నాయంటే బీఆర్ఎస్ టైంలో పంటలు ఎండిపోలేదా అంటారు. అక్కడ కళ్ళలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే బీఆర్ఎస్ టైంలో ఇబ్బందులు పడలేదా. ఇవన్నీ జరిగేటివి, రోజు చర్చ జరిగేటివి, కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటివి. ప్రతిదీ కూడా మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చింది వీళ్ళే. మళ్ళీ ఇదేంది అని అడిగితే అప్పుడు చేయలేదా. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అంటే అప్పుడేం మంచిగా ఉందా, అప్పుడు కూడా గిట్లనే ఉన్నది. మరి అప్పుడు గట్లుందానే కదా ఇప్పుడు మారాలి, పరిస్థితులు మారాలి, మార్పు, ప్రజాపాలన అంటే ఆ పాలన దురల పాలన అని మీరే అన్నారు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటేనే కదా ప్రజాపాలన అనుకునేది. జస్ట్ పేరు ప్రజాపాలన అని పెట్టేసి వాళ్ళ పాలన మీద దురల పాలన అని ఒక మీరు ముద్రేసారు. ఆడ ముద్రేయడం అది, మరి ఇక్కడ మీరు చెప్పుకోవడం ప్రజాపాలన అని ఒక పదం పెట్టుకున్నప్పుడు దానికి మార్పు చూపించాలి కదా మీరు. సేమ్ అప్పుడు వాళ్ళు చేసారు కాబట్టి మేము ఇది చేస్తాం, వాళ్ళు అప్పుడు చేయలేదా. ఏ ఇష్యూలో కూడా రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి మీరు ఏది అడుగుర్రి, తప్పు జరిగినా ఉప్పు జరిగినా ఏది జరిగినా ఇది చేయలేదా. అదంతేందుకు హెచ్ఏ భూములకు అతనే చూడు రాదురి. ఆ భూములు గత జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, వాటిని పాడేయకూరి, భూములను చెట్లను నరకకూరి అని చెప్పి సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు కాదు, ఈడ్చిపెట్టి చంపింది సుప్రీంకోర్టు గట్టిగా. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారు, బీఆర్ఎస్లో నియో పోలీసుల భూములు అమ్మిర్రు, అక్కడ అమ్మిర్రు, ఇక్కడ అమ్మిర్రు అని చెప్పేసి ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఓ 10-20 మంది పిల్లలను పట్టుకొని పోయి అక్కడ నిలబెట్టి మాకు ఈ భూములు కావాలి, మాకు ఐటీ కంపెనీలు కావాలి, ఈ నియో పోలీసుల భూములు ఎందుకు అమ్మిరు అని చెప్పి అక్కడ ధర్నాలు ర్యాలీ. ఏమన్నా సెన్స్ ఉండే పనులేనా ఇవి? మరి ఎవడు ఆలోచన చెప్తుండో, ఎవడు ప్లానింగ్ ఇస్తుండో వీళ్ళకి. కానీ అన్నీ బక్వాస్, బేకార్, థర్డ్ క్లాస్ ఆలోచనలు తప్పితే ఒక్కటన్నా జర అక్కడికి వచ్చేది, జర పద్ధతిగా ఉండేది, జనాలకు జర మెదడుకి ఎక్కేది ఉండాలి కదా. అన్ని చిచోరాపని పనులు తప్పితే ఒక్కటన్నా అరే ఒక పని చేసినాం, సరే వీళ్ళు మరి భూములు అమ్మిర్రు అన్నారు, అమ్మినప్పుడు ఆ లెక్కలు తీరి ఎంత డిఫారెస్టేషన్ అయింది గత ప్రభుత్వంలో, లెక్కలు తీసి అఫీషియల్గా కొట్లాడరు. ఇది బీఆర్ఎస్ తప్పు చేసింది, గిన్ని భూములు ఆగం చేసింది, గిన్ని పచ్చని చెట్లు, జింకలు, నెమళ్ళు, ఏంది ఇంత జంతుజాలం ఉన్న భూములను లేకుండా చేసింది, ఇంత అడవులను తగ్గించింది అని చెప్పి అఫీషియల్ రికార్డులు ఉంటాయి కదా, మీ దగ్గర ఉంటాయి, కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంటాయి, అటవీ శాఖ దగ్గర. తీసుకొచ్చి చూపెట్టికి ఒక ఇది తప్పు అని చెప్పాలి. కానీ ఒరి అమ్మ తీసుకుపోయి 10 మందిని నిలబెట్టాడు, నియో పోలీసు రోడ్ల మీద నిలబెట్టి మాకు ఐటీ కంపెనీలు కావాలి, ఇవన్నీ ఏంది అవన్నీ ఏంది అని అక్కడ రాము. ఇవన్నీ బంద్ చేయరు. జనాలకు జర పనికి వచ్చేటి, అక్కడికి వచ్చేటి ఇవ్వాలి. కానీ సరే మీకు రాజకీయ ఫైటింగ్లు ఉంటాయి, రాజకీయ ఫైటింగ్లో కూడా ఏం చేయాలి, ఒక వర్తి ఇష్యూని తీసుకోవాలి, ఒక బలమైన అంశం మీద బలంగా కొట్లాడాలి. కానీ ఈ బక్వాస్ పనులు, అకిరాన్ పనులను ఎందుకు చెప్పారు? అట్టిగా బజార్లో పరుగు పోతుంది తప్పితే ఏమన్నా ఉందా? ఇంకొకటి, ఆ హెచ్సి భూముల మీద ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొచ్చారు. అసలు చూసినప్పటి నుంచి 4 రోజుల నుంచి నాకు మస్తు గమ్మత్ అనిపిస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 9.5 ఏళ్ళ పరిపాలన తర్వాత ఆ 10వ ఏడాది ఆ 9.5 ఏళ్ళ తర్వాత జరిగినటువంటి ఆ ఎలక్షన్లో అప్పుడు ఈ ఏదైతే వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టిరని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వీళ్ళు ఎప్పుడు గత ఎన్నికల ముందు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేశారు. మరి వీళ్ళు డబ్బులు ఇచ్చిరా వాళ్ళు సొంత చేసిరా అనేది మనకు తెలియదు. కానీ వీళ్ళు వచ్చి కొందరు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో కొన్ని సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు సినిమా నటులు కావచ్చు వేరే వేరే వాళ్ళందరూ కూడా కొందరు వచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కొన్ని సాంగ్స్ చేయడం అట్లా ఇట్లా చేసారు. 9.5 ఏళ్ళ తర్వాత 9.5 ఏళ్ళ పాలన తర్వాత వాళ్ళకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అవసరం పడ్డది. కానీ ఇప్పుడు మీరు వచ్చి 1.5 ఏళ్ళ కూడా కాలేదు కదా, 1.5 ఏళ్ళ కూడా కాలే 16 నెలలు వాళ్ళకి. 1.5 ఏళ్ళ కావాలంటే ఇంకొక 2 నెలలు కావాలి. కేవలం 16 నెలలే అవుతున్నది మీకు. ఈ 16 నెలల్లోనే ఒక్కొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి 20,000 30,000 ఇచ్చిరట ఒక్కొక్క రీల్కి. వాళ్ళ వీడియోలు వస్తున్నాయి, వాళ్ళ ఆడియోలు వాళ్ళ ఫోన్ కాల్ ఆడియోలే బయటకు వచ్చి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇట్లా వీడియోలు ఏమని చెప్పారు, అది చేసిర్రు ఇది చేసిర్రు అని చెప్పి వాళ్ళనే తీసుకొచ్చి చేయిస్తూ ఉన్నారు. సరే మీకు అంత చేయాలనిపిస్తే జర ప్రకృతి ప్రేమికులు ఉన్న వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి చేయించినా అయిపోయేది. ఈ అన్ని పాటలకు డ్యాన్సులు చేసుకుంటా అంత వల్గారిటీని అది చేసేటోళ్ళని తీసుకొచ్చి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే పరువు తీసుకున్నారు. మళ్ళీ అక్కడ కూడా అంటే తప్పును గప్పు ఒక ఎప్పుడు కానీ ఒక పెద్దలు ఒక మాట చెప్తారు, ఎప్పుడు కానీ అబద్ధం చెప్పొద్దు తప్పు చేయొద్దు. అబద్ధం చెప్పినా తప్పు చేసినా ఏమవుతుంది, మనం ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు జీవితం అంతా కూడా అబద్ధాలమయం అయిపోతుంది. మనం ఫస్టే నిజమేందో బయటికి క్లియర్గా చెప్పేస్తే ఈ ఒకదాని మీద ఒకటి 100 అబద్ధాలు ఆడుకుంటూ పోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎక్కడ కూడా నిజం చెప్పిన పాపాన ఓరు ఈ మీదికెళ్ళి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొచ్చి ఇప్పుడు ఏమైంది, చెట్లు నరికింది వాస్తవం, అందులో జింకలు ఉన్నది వాస్తవం, గుంట నక్కలు కాదు జింకలు ఉన్నాయి, జింకలు బయటకు వచ్చినాయి, 2 జింకలు చనిపోయినాయి. అవి ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళే వాటిని ఆ పోస్ట్ మార్టం ఇతరత్ర కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. నెమళ్ళు చూసినాం, నెమళ్ళు వచ్చినాయి బయటికి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ దాంట్లో కూడా అవన్నీ పెట్టారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతాగా ఏం చేసిర్రు, సెలబ్రిటీలను దించారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్లని దించి అదంతా ప్రభుత్వ భూమి. మీకు తెలుసా వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్తారు నిజంగా, అందుకే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అంటారేమో వాళ్ళని అట్లా. అసలు అవి మొత్తం ప్రభుత్వ భూములే తెలుసా, అసలు వాటికి అడవికి సంబంధమే లేదు. ప్రభుత్వమే వాటిని ఇట్లా డెవలప్ చేస్తామని ఐటీల కంపెనీలు పెడతామని చెప్పి మస్తు చేస్తూ ఉంటే వీళ్ళు వచ్చి అంతా తప్పుడు ప్రచారం చేస్తారు అని ఏం అద్భుతంగా చెప్పారు వాళ్ళు. కానీ ఏమైంది, 2 రోజులు తిరిగేసరికి మళ్ళీ వాళ్ళే బయటకు వచ్చి అసలు వాస్తవం ఒప్పుకున్నారు, మాకు డబ్బులు ఇచ్చారు చేయమన్నారు, మేము చేసినామన్నారు. ఏమైంది, చెట్లు నరకడం తప్పు, మళ్ళీ దాన్ని కవరప్ చేసుకోవడం తప్పు, దాని మీద ఈ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి తప్పుడు ప్రచారం చేయడం తప్పు. దాని మీదకి వెళ్ళి ఏమైంది, మళ్ళీ వాళ్ళే బయటకు వచ్చి ఏం చెప్పారు, మాకు ఇట్లా పలానా వాళ్ళు పైసలు ఇచ్చారు అందుకే చేసినామని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఫైనల్గా వచ్చి మళ్ళీ ఇక్కడనే బదనాం అవుతారు తప్పితే స్ట్రేట్ ఫార్వర్డ్గా నిజం ఇది పని అని చెప్పే కథ ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పటికి కూడా 16 నెలల నుంచి అదే పదే అదే ఇంకోటి లేదు, ఇంకో పని లేదు, ఇంకోటి చేసేది లేదు, మొత్తం అదే కథ. అదికు సుప్రీంకోర్టు ఆల్రెడీ గట్టిగా అరుచుకున్నది, అయినా కూడా మార్పు లేదు.